అండి. నమస్తే. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభ. నేను మీ ప్రవీణ్. సరే, నేను కనిపించట్లేదు గానీ ఇన్ఫర్మేషన్‌లోకొచ్చేద్దాం. ఈరోజు మనం మల్చింగ్ గురించి చిన్నగా మాట్లాడుకుందాం అండి. అంటే నేను మల్చింగ్ ఇంత డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఎర్లియర్ స్టేజెస్‌లో అంటే గార్డెనింగ్ చేస్తున్న కొత్తలో కోవిడ్ టైంలో మల్చింగ్ చేస్తుండే. ఆ తర్వాత ఎప్పుడు నేను మల్చింగ్ చేయలేదు. ఎందుకంటే మనకిక్కడ పైన చూడండి, ఇదంతా కూడా తీగలు అల్లుకొని ఉంటాయన్నమాట. సో, మనకి ఎండ ఎక్కువగా రాదు. రీసెంట్‌గా మేమేం చేసామంటే సమ్మర్ అయినా కూడా తప్పైనా కూడా ప్రూనింగ్ చేసాం. యూజువల్‌గా సమ్మర్స్‌లో మేము ప్రూనింగ్ చెయ్యము. బట్ ప్రూనింగ్ చేయాల్సొచ్చింది. ఇక్కడ చిక్కుడు పాదు ఉండేదండి. అండ్ దొండ పాదు ఒకటుండేది. తర్వాత ఈ ఆహ్, మందార మొక్కకు కూడా చాలా పెస్ట్ వచ్చేసింది. ఈ కరివేపాకు మొక్కకేమో పూతొచ్చింది. సో, ఇవంతా కూడా క్లీన్ చేయాలి, క్లియర్ చేయాలని ఉద్దేశము. అండ్ అలాగే ఇక్కడ కలువ మొక్క, తామర మొక్క చూడండి మొగ్గలతో ఉంది. ఇగోండి మొగ్గలొచ్చేసినాయి. సో, అలా రావాలి అంటే దానికి పూర్తిగా ఎండ తగలాలి. అటుపక్క వంగ మొక్కలు కూడా చాలా వరకు ఆకులు తీసాము. ఆకులు మేము యూజువల్‌గా వంగ మొక్కలకి రానివ్వమనమాట. అంటే ఆకులు ఎక్కువ ఉంచమనమాట. చూడండి ఇలాగే మొత్తం కట్ చేసేస్తూ ఉంటాము. ఇగోండి. ఎక్కువ ఆకులు అవసరం లేదు. న్యాచురల్‌గా అవి వస్తే పర్వాలేదు. బట్ మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి రెగ్యులర్‌గా అంటే మనకి వీలు పడినప్పుడు కొన్ని ఆకులు తీసేస్తే గాలి, వెలుతురు ప్రాపర్‌గా వచ్చినట్లయితే ఏరేషన్ ప్రాపర్‌గా ఉంటే మొక్కలకి మనం రెగ్యులర్‌గా ఆహ్, ఈ పెస్ట్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ అనేది కొంచెం తక్కువ చేసుకోవచ్చనమాట. అర్థమవుతుందా మీకు? సో, పెస్ట్ కంట్రోల్ తక్కువగా ఉండాలి అంటే, పెస్ట్ ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే మనకి గాలి, వెలుతురు ప్రాపర్‌గా రావాలి. ఎలా లేదన్నా వారానికి ఒకసారైనా వేప నూనె కనీసం లేదా సోప్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్‌తో అయినా మనం స్ప్రేయర్ యూజ్ చేసి స్ప్రే చేసుకోవాలి. మీకుండే గార్డెన్‌ని బట్టి చిన్నదో, పెద్దదో ఏదో ఒక స్ప్రేయర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒకవేళ గార్డెనింగ్ చేస్తున్నట్లయితే. అండ్ అలాగే మల్చింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఊరెళ్ళినప్పుడు ఇవి అక్కడ చందనం చెట్లు తాలూకా ఆకులండి. 2 బ్యాగులతో తెచ్చుకున్నాననమాట. సో, మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. మేమిక్కడ ఒక టూల్ యూజ్ చేస్తాం బేసిక్‌గా. దీన్ని ట్రావెల్ అనో ఏదో అంటారండి. సో, ఇది మనకి అన్ని వెబ్‌సైట్స్‌లోని, అమెజాన్‌లోని, ఫ్లిప్‌కార్ట్‌లో అన్నిట్ల దగ్గర దొరుకుతుంది. గార్డెనింగ్ స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. ఇది యూజ్ చేసి మేము ప్రతి వారం, 10 రోజులకొకసారి ఈ గొప్పి తవ్వుకుంటాం. ఎందుకంటే పైన టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఇదిగోండి గట్టిగా అయిపోతుంది. ఇగో ఇక్కడ చూస్తున్నారా? ఇగోండి ఇలా గట్టిగా అయిపోతుందన్నమాట. ఇలా అయిపోతున్న దాన్ని మనం స్మూతనింగ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మొక్క దగ్గరలో మనం ఎప్పుడు తవ్వకూడదండి. అక్కడ వేర్లు ఉంటాయి కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. చేయకుండా చుట్టుపక్కల అంతా కూడా ఇట్లా తవ్వుకోవాలి. అప్పుడు మనకి వాటర్ అనేది ప్రాపర్‌గా వెళ్తుంది. లేదంటే నీరు మొక్కకి సరిగ్గా అందదనమాట. సో, ఇలా చేసుకునే తరుణంలో ఇక్కడ చూడండి. ఇక్కడ మనం మల్చింగ్ చేసాము. సో, ఆ మల్చింగ్ అంటే ఏం లేదు. టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్‌ని ఇక్కడ లాగానే కొంచెం ఇట్లా తవ్వుకొని నీళ్ళిచ్చేసి తర్వాత ఆకుల్ని కప్పేస్తాం. ఇలా కప్పేటప్పుడు ఇక ఎండిన ఆకుల్ని మాత్రమే కప్పుకోవాలన్నమాట. ఇవి నేను గంధం చెక్కలు గంధం చెట్లు అనుకుంటా ఇవి. సో, ఆ చెట్టు తాలూకా ఆకులు అక్కడ ఒక ప్లాటో సంథింగ్ అలా గంధం చెట్లన్నీ వేసిన దగ్గర చాలా ఆకులు రాలిపోయి ఉంటే ఒక దగ్గర ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏరుకొని తెచ్చుకున్నాను అనమాట. ఒక 2 బ్యాగులతో. తెచ్చుకొని ఇక్కడ ఇలా వేసానన్నమాట. కొన్ని మొక్కలకి. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలాంటి దగ్గరైతే అంటే ఎక్కడైతే మనం మల్చింగ్ చేసామో అక్కడ మీకు మట్టి చూపిస్తాను. నేనేం తవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. చూస్తున్నారు గదా! ఎంత స్మూత్‌గా ఉందో మట్టి. అంటే నీటిని నిల్వ ఉంచుతుంది మల్చింగ్ చేయడం వల్ల. అండ్ మొక్కకి కావాల్సిన మాయిశ్చర్‌ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుందనమాట. అండ్ మల్చింగ్ చేసిన ఇంకొన్ని ప్రదేశాలు మనం చూద్దాము. ఇప్పుడే నేను చెక్ చేసి చూసాను. ఇదిగోండి. ఇదిగో చూడండి. చూస్తున్నారా? ఇక్కడ మట్టి మనకి మాయిశ్చర్‌తో నిండి ఉంది. మల్చింగ్ లేని దగ్గరలో తరచుగా ఎండిపోతుందనమాట. సో, అది నేను అబ్జర్వ్ చేసిన విషయం. ఆకుకూరలు లాంటి వాటికి మల్చింగ్ అవసరం ఉండదు. అలాంటివి చేయమాకండి. అండ్ మల్చింగ్ అటప్పుడు ఏంటంటే మనం వీక్లీ వన్సో ఒకసారి వీక్లీ ట్వైసో అలా ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా. చెక్ చేసుకొని అది వాటర్ ప్రాపర్‌గా ఉందా లేదా? మట్టి సాయిల్ అనేది గట్టిగా అయిపోతుందా ఏంటా? చెక్ చేసుకొని అవసరమైతే కొన్ని ఆకుల్ని తీసేయొచ్చు. ఎప్పుడు గూడా మనం పచ్చి ఆకుల్ని అంటే ఆకులు ఇప్పుడు వంగ మొక్కల ఆకులు నేను తీశాను గదా! ఇగోండి ఇక్కడ ఉన్నాయి గదా! సో, ఇలాంటి పచ్చి ఆకుల్ని ఎప్పుడు వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే అవి డీకంపోజ్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఇవి ఆల్రెడీ బ్రౌన్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఈ ఆకులంతా గూడాను. కానీ అవేంటవుతాయంటే గ్రీన్స్ అవి. సో, గ్రీన్స్ మనం మట్టిలో వేస్తే ఒక విధమైన వేడి జనరేట్ అవుతుంది. సో, డీకంపోజ్ అవుతున్నప్పుడు వేడి జనరేట్ అవుతుంది గాబట్టి అవి ప్రాపర్ కాదనమాట. అండ్ దానివల్ల రూట్స్ కూడా ఇబ్బంది పడతాయి. మొక్క కూడా ఇబ్బంది పడతాయి. డీకంపోజ్ అయ్యే స్టేజ్ ఉంటుంది గాబట్టి కిందన ఎర్రలేవైనా ఉన్నా గూడా అవి కూడా ఇబ్బంది పడతాయనమాట. ఈ వానపాములు అవి కూడా. ఇవి అనుకోండి ఇవి ఇంకా హీట్ జనరేట్ అవ్వవు ఈ ఎండుటాకులు. సో, మనకి ఎర్రలు కూడా చక్కగా పైకొచ్చి వాటికి కావాల్సినప్పుడు ఉండి కిందకెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకర్రా మీరు డిస్టర్బ్ జేస్తున్నారు?
ఈ 2 పెళ్లి పనులు నిన్న మొన్నటి నుంచి మా డాబా మీద మొత్తం చక్కగా తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట. సో, అవి గూడా యాహ్! సో, ఇలా మల్చింగ్ అనేది మనం ప్రతి మొక్కకి అంటే ఏవైతే మనం సీజనల్‌గా వేసుకుంటూ ఉంటామో 2 నెలలు, 3 నెలలకి వేసుకునే మొక్కలు, అలాగే మన పువ్వుల మొక్కలు, ఇక్కడ మనం మందార మొక్కకి వేసున్నాము, అలాగే వంగ తోట, వంగ మొక్కలకి వేసున్నాము, అలాగే ఇక్కడ కరివేపాకు మొక్కకి వేసున్నాము. ఇలా మనకి వీలైనంత వరకు మల్చింగ్ అనేది చేసుకోవచ్చనమాట. చేసుకున్నట్లయితే ఇవి మళ్ళీ మనం వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు తీసేసేయాలి. లేదు అంటే మళ్ళీ సాగి అయిపోకూడదు గూడా. అంటే మనకి ఏదో నానిపోయినట్టుగా ఆ ఏరియా బురద బురదగా అవ్వకూడదనమాట. అలా కూడా అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ గూడా ఉండాలి. దానివల్ల మనకి మొక్క తాలూకు ఎదుగుదల అనేది చాలా బావుంటుంది. ఈ సమ్మర్స్‌లో వేడిని తట్టుకోవాలంటే మనం మొక్కలకి రెండేసార్లు, మూడోసార్లు నీళ్ళు పోయాలంటే మనకి టైము స్కెడ్యూలు కుదరదనమాట. కాబట్టి మనం మల్చింగ్ చేసుకోవడం వల్ల ఎండుటాకులు, ఎండు గడ్డి ఇలాంటి వాటితో మనం ఒక థిన్ లేయర్ మరీ ఎక్కువ గాదు. ఒక థిన్ లేయర్ మల్చింగ్ చేయడం వల్ల మనకు మొక్కలకి మంచి హెల్తీగా ఉంటుంది. ఇది మల్చింగ్ గురించి నేను చెప్పదలుచుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషను. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటే కామెంట్స్‌లో మీకేమనిపించిందో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.